హలో చిత్తూరు ఎలా ఉన్నారు? నిన్న తిరువన్నామలై గిరివలంకి వెళ్ళిన మన ఫాలోవర్ ఒకరైతే మనకి మెసేజ్ చేశారు. ఏమై ఉంటుందబ్బా అని ఓపెన్ చేసి చూస్తే మన ఏపీఎస్ఆర్టీసీ గురించే. చిత్తూరు నుండి మన పేజ్ ఫాలోవర్ ఒకరు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి తిరువన్నామలై గిరివలంకి అయితే విజిట్ చేస్తున్నారు. అరుణాచల గిరి ప్రదర్శన అయితే వాళ్ళు ముగించుకొని తిరుగు ప్రయాణం కోసం వాళ్ళు చిత్తూరు బస్సు కోసం అయితే వేచి ఉన్నారు. అక్కడ చాలా వరకు ఏపీఎస్ఆర్టీసీ బస్ సర్వీసెస్ తిరుపతి తిరువన్నామలై సర్వీసెస్ ఉన్నా కూడా వాళ్ళు చిత్తూరు ప్రయాణికులను ఎక్కించుకోవడానికి నిరాకరించారు. వయా చిత్తూరు అనే బోర్డు ఉన్నా కూడా వాళ్ళు బస్సులోకి ఎక్కించే ప్రయత్నం అయితే చేయలేదు. ఈ ఇష్యూ ఇప్పుడుది కాదు, చాలా వరకు మన చిత్తూరు వాళ్ళైతే ఈ ఇష్యూని అయితే చాలా కాలంగా ఫేస్ చేస్తున్నారు. మొన్న ఈ మధ్య మన చిత్తూరు మహిళలను కూడా ఇలాగే బస్సులు ఎక్కించుకోకపోవడంపై ఇష్యూ అయితే రైజ్ చేశాము. అందుకు చిత్తూరు ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఆర్టీసీ ఉన్నత అధికారులతో మాట్లాడే వీడియో కూడా మనం చూసాము. కానీ కింద గ్రౌండ్ స్థాయిలో అయితే ఎటువంటి చర్యలు అయితే తీసుకోవడం లేదని తెలుస్తుంది. ఇలా ఏపీఎస్ఆర్టీసీ ఒక ప్రాంతాన్ని ఎంత చులకంగా చూస్తుందో అనేది మనకు తెలుస్తుంది. ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు రీసెంట్ గానే పళని టు తిరుపతి సర్వీసులు అయితే ప్రారంభించడం జరిగింది. ఈ బస్ స్టాపింగ్ పాయింట్ లో కుప్పం ఉంటుంది కానీ చిత్తూరు అయితే ఉండవు. వేలూరులో నైట్ టైమ్స్ లో కానీ మీరు సప్తగిరి తిరుమల బస్సులు కానీ ఆశ్రయిస్తే తెలుస్తుంది మీకు. చిత్తూరు అనేది బిచ్చగాళ్ళని చూసినట్టు చూసి కసురుకుంటారు, ఎక్కించుకునే ప్రయత్నం అయితే చేయరు. వీళ్ళు ఇలాగే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో చిత్తూరు అలాట్ చేసిన మెట్రో బస్సులను కూడా వీళ్ళు ఒక 6 నెలల్లో ఒక సంవత్సరం అయితే తిప్పేసి మళ్ళీ ఎక్కడో ఒక చోట తీసుకెళ్లేసేసారు. ఇలా ఒక ప్రాంతాన్ని ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు చూస్తున్నారు అనేది నాకైతే అర్థం కాదు. మీకు తెలిస్తే కామెంట్ లో రాయండి. ఇలా సమస్య నుండి స్వల్పకాల ఉపశమనం లాగా కాకుండా నిరంతర పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులు కృషి చేయాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో రాయండి. ప్రజాప్రతినిధుల దృష్టికి చేరే వరకు షేర్ చేయండి.